ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చికెన్ కీమా బిర్యానీ చాలా సింపుల్ వేలో చూపిస్తున్నానండి. అది కూడా బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో చూపిస్తున్నాను. ముందుగా ఇది ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్నాను. వీటిని స్టవ్ మీద పెట్టానండి. ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, కసూరి మేతి, అలాగే పువ్వు, అనాస పువ్వు అంటారు కదా, అది, కొద్దిగా నెయ్యి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ వచ్చేసి వేరేగా వస్తుంది టేస్ట్, అందుకే కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా షాజీరా కూడా వేసానండి, అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను. ఇది నార్మల్గా చేసుకునే బిర్యానీ అండి. ఇంకో సైడ్ వచ్చేసి మళ్ళీ పెద్ద గిన్నె పెట్టి ఇందులో ఆయిల్ వేస్తున్నాను. నేను ఈ గిన్నెలో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్నాను. నా కోసం అమ్మ తీసుకుంది, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇంకా ఈ గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి, తర్వాత కొంచెం బగారా సామాన్ వేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు కూడా వేసాను. మనం ఇంట్లో ఏమీ లేకపోయినా ఈ ఐటమ్స్ ఉంటే మాత్రం సింపుల్గా బిర్యానీ చేసుకోవచ్చు అండి, అందుకే చూపిస్తున్నాను ఇలాగా. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు ఈ వాటర్ కూడా బాయిల్ అయ్యాయి. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వచ్చేసి నేను 2 గ్లాసులు తీసుకున్నాను. నార్మల్ రైస్ అండి, నేను డైలీ పెడతాను కదా, ఆ రైస్ తీసుకున్నాను ఈరోజు. ఎందుకంటే చాలామంది బాస్మతి రైస్తోనే కాకుండా ఇలా కూడా చూపించమన్నారు, అందు గురించి చూపిస్తున్నాను. తర్వాత ఇంకా ఇంకో సైడు కర్రీకి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా వేగిన తర్వాత ఇందులో పసుపు కూడా వేసాను. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను చికెన్ కీమా వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. చికెన్ మెత్తడి పీసులు ఉంటాయి కదా, అవి మాత్రమే తీసుకున్నాను. వాటన్నిటిని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. కాకపోతే కట్ చేసుకున్నామనుకోండి, మనకు తినేటప్పుడు చిన్న చిన్న పీసుల్లాగా తగులుతాయి, అందుకే నేను ఇలా కట్ చేసి పెట్టాను. ఇది మా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు, అందు గురించి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా చికెన్ కీమా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి కారపొడి వేసాను, అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది మనం ఇంట్లో ఏమీ లేకపోయినా నార్మల్గా ఎప్పుడైనా బిర్యానీ తినాలని అనిపిస్తే మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అండి. దీనికి బదులు మీరు చికెన్ కీమాకి బదులు మటన్ కీమా అయినా వేసుకోవచ్చు, లేకుంటే మిల్ మేకర్ వేసుకోవచ్చు, లేకుంటే బంగాళదుంపలు, లేకుంటే చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చికెన్ కీమా చేస్తున్నాను ఈరోజు. ఇంకో సైడ్ కూడా రైస్ ఉడుకుతూ ఉంది చూడండి. ఇది మనకు కొంచెం పలుకు విరిగితే సరిపోతుంది అండి, అంతసేపు ఉడికించుకోవాలి. నేను ఇదివరకు చాలాసార్లు బాస్మతి రైస్తోనే చూపించాను, కాకపోతే కమెంట్స్లో అడిగారు నార్మల్ రైస్తో కూడా ఒకసారి చూపించండి అక్క అని అడిగారు, అందుకే చూపిస్తున్నాను. చికెన్ కీమా ఫ్రై అయింది అండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పెరుగు కూడా యాడ్ చేశాను. 1 కప్పు దాకా పెరుగు తీసుకున్నాను, చిన్న కప్పు. మనకు పెరుగు వేసుకున్నాం అనుకోండి, ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. పెరుగు వేయకుంటే ఆ టేస్ట్ రాదు అండి, అందుకే పెరుగు కంపల్సరీ వేసుకోవాలి. ఇలా పెరుగు వేసి కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని రెడీ చేసుకున్నాను. ఇంకో సైడు రైస్ కూడా ఉడికింది చూడండి. నేను మొత్తం ఉడికించలేదు, జస్ట్ పలుకు ఇరిగేంత వరకు మాత్రమే ఉడికించాను. ఇలా ఉడికించిన తర్వాత జాలితో కానీ ఇంకా ఒకటేసారి కూడా వడకట్టుకోవచ్చు. నేను డైరెక్ట్ ఇంకో సైడు చికెన్ కీమా ప్రిపేర్ చేస్తున్నాను కదా కర్రీలాగా, అందులోనే వేసేస్తూ ఉన్నాను. ఇలా తీసుకుంటా నేను దాదాపు 80% ఉడికించానండి. మీరు ఎంత కావాలంటే, ఇంకా మెత్తగా కావాలంటే 90% ఉడికించుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా వేసిన తర్వాత పైన కూడా కొంచెం చికెన్ కీమా ముక్కలు ఉన్నాయి, అవి ఇలా సింపుల్గా గార్నిష్ చేస్తున్నాను పైన కూడా. ఇంకా ఎక్కువగా ఉంటే బాగుండేది అని అనిపించింది నాకైతే. చికెన్ కీమా వచ్చేసి కొంచెం తక్కువ అయింది అండి. ఇది దాదాపు 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ అవుతుంది కావచ్చు, అంతే. 1/2 కేజీ ఉంటే కరెక్ట్గా బాగుండేది. ఇలా వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని, తర్వాత పైన గిన్నె పెట్టుకొని దీని దమ్ అనేది బయటికి పోకుండా నేను రోల్ పెట్టానండి. మీరు కావాలంటే పిండి కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని 15 నిమిషాలు ఉంచిన తర్వాత మనకు చికెన్ కీమా బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది నా స్టైల్లో చూపిస్తున్నాను. ఇలా రెడీ అయిన తర్వాత నేను ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూసారా, చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చికెన్ కీమా బిర్యానీ వచ్చేసి చాలా సూపర్గా, టేస్టీగా, ఎమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.